లాలీ 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 ఊకుడుతూనే తినిపించే అమ్మ ప్రేమ హుక్కు. నువ్వు జీడీలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు. లాలి పాటతో లడ్డూలు పోర్ల పడుతుంటే బొబ్బట్లు, పారాడుతుంటే పరమాన్నం, మాటలకు మునుగు బోరలు, చిట్టి చిట్టి పలుకులకు చిలకలు, గడపలు దాటుతుంటే గారెలు, అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను. గోరు ముద్దలు గోరు ముద్దలు గోరు ముద్దలు గోరు ముద్దలు. పిల్లలందరికీ కూడా స్నాక్ ఆప్షన్స్ అంటే చాలా ఇష్టం. స్నాక్ ఆప్షన్స్లో ఏది ఇంక్లూడ్ చేయాలి ఏంటి అనేది కూడా చాలామంది చాలా రకాల రెసిపీస్, స్నాక్స్ ఆప్షన్స్ అన్నీ చూస్తూ ఉంటారు. కానీ ఫైనల్గా వచ్చేది బంగాళదుంపని ఫ్రై చేసి చిప్స్లా ఇవ్వడము ఇలాంటివి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కూడా కాబట్టి, అండ్ పిల్లలకి బాగా ఇష్టం కూడా కాబట్టి అలానే ఎక్కువగా తింటూ ఉంటారు. అండ్ అదే అమ్మ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తిన్నారు, మనం సాటిస్ఫై అయిపోయాం అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా కట్లెట్స్, నగ్గెట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఆప్షన్స్. ఎందుకు అంటే డీప్ ఫ్రైడ్ కాదు, మన ఇంట్లోనే చేసుకోవచ్చు. డిఫరెంట్ వెజిటబుల్ కాంబినేషన్స్ మనం ప్లాన్ చేయొచ్చు. వెజిటబుల్స్ ఒక్కటే కాదు, ఒకవేళ పిల్లలు సరిగ్గా తినట్లేదు అన్నం లంచ్ టైంలో అనుకుంటే, సో ఏవైతే ఆ సీరియల్స్ ఏవైతే ఆ క్యాలరీస్ మిస్ అయ్యాయో అవన్నీ కూడా మన స్నాక్ ఆప్షన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా సీరియల్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా ప్లాన్ చేసేసుకుని మంచి స్నాక్ ఆప్షన్ రెసిపీ నేను తీసుకొచ్చేసాను అనమాట. మామూలుగా వైటమిన్ సి పిల్లలందరికీ కూడా ఈ ఏజ్లో చాలా అవసరం. సో 1-1.5 సంవత్సరం మధ్యలో పిల్లలందరూ కూడా వైటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే ఇమ్యూనిటీ బాగా పెరగాలి కాబట్టి వాళ్ళకి ఈ రెసిపీస్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. సో ఏవైతే వెజిటబుల్స్ ఉంటాయో, ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. సో అందుకనే గుమ్మడికాయ ఈ వెజిటబుల్ మామూలుగా మనము చాలా తక్కువగా వాడుతూ ఉంటాం, వేడి చేస్తుంది అని చెప్పేసి. కానీ మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ గుమ్మడికాయని కూడా చాలా చక్కగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్ని రెసిపీస్లో కూడా. అండ్ పిల్లలకి కూడా ఇమ్యూనిటీ పెరగడానికి కూడా చాలా మంచిది, ఎందుకంటే వైటమిన్ ఈ, వైటమిన్ సి రెండు కూడా బాగా ఉంటాయి కాబట్టి. సో అలా గుమ్మడికాయ ఇంక్లూడ్ చేసుకుంటూ మనం ఇప్పుడు చేసుకోబోతున్నాము అటుకులు గుమ్మడికాయ కట్లెట్స్. అటుకులు ఇంకా గుమ్మడికాయ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అటుకులు, తురిమిన గుమ్మడికాయ, ఉడికించిన బంగాళదుంప, బ్రోకలీ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వాము, నూనె, ఉప్పు. చూసారు కదండి. సో చిన్న స్నాకీ అయినప్పటికీ కూడా ఆ చిన్న టైం గ్యాప్లో, అంటే ఈవినింగ్ టైం అండ్ డిన్నర్ టైం, ఆ చిన్న గ్యాప్లో చక్కగా ఏదైతే ఫిల్లింగ్గా ఉంటుందో అది తినాలి. మళ్ళీ డిన్నర్ టైంలో ఆకలేయాలి. తర్వాత ఒకవేళ ఈ టైంలో అంటే ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో ఎక్కువగా తినేస్తే మళ్ళీ డిన్నర్ తక్కువ తినేస్తారేమో ఇదొక భయం. మళ్ళీ వెజిటబుల్స్ అన్నీ కూడా పిల్లలు తినాలి. సో ఇన్ని రకాల క్వశ్చన్స్, ఇన్ని రకాల అసలు ఆలోచనలు అందరికీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీట్ అయ్యేలాగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ రెసిపీ యాక్చువల్లీ చెప్పాలంటే. సో అలా మనము ప్రోటీన్స్ కోసం బ్రోకలీ వేసుకున్నాము, తర్వాత వైటమిన్ సి కోసం గుమ్మడికాయ వేసుకున్నాము, ఐరన్ కోసం. సో అలా అన్నీ కూడా అటుకులు ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసేటప్పటికి ఒక మంచి బ్యాలెన్స్డ్ రెసిపీ అయిపోయింది. సో ముందుగా అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్తో చేసుకుని స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. ఓకే, సో ముందుగా అటుకులు వేసేసుకుందాం మిక్సింగ్ బౌల్లో. ఓకే, తర్వాత కొంచెంగా నీళ్లు చల్లేద్దాం, కొంచెం నానాలి కాబట్టి. అండ్ ఇప్పుడు మనం వేసుకోబోయి వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం తడివైతే మనకి బంగాళదుంప ఇంకా గుమ్మడికాయ, మిగతావన్నీ కూడా డ్రైగా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ అటుకులు అయితే కలిపేసి ఇక్కడ బంగాళదుంప ఏమో మ్యాష్ చేసి వేసేస్తున్నాను. ఓకే, తర్వాత తురిమిన గుమ్మడికాయ. సో ఇది కూడా చాలా మంచి కలర్ మాత్రమే కాదు, మంచి టేస్ట్ కూడా. తర్వాత బ్రోకలీ, సో చిన్న ఫ్లోరల్స్ లాగా చేసుకున్న బ్రోకలీ కూడా వేసేసుకున్నాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొంచెంగా వాము, ఓకే, తర్వాత మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు, ఓకే.
అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. మామూలుగా అల్లం అసలు గ్రైండ్ చేస్తే బెటర్, బట్ లేదు అంటే జస్ట్ ఇలా స్క్రేప్ చేసేసి చిన్నగా చాలా కొంచెంగా వేసుకుంటే చాలన్నమాట. మరి ఎక్కువగా ఫ్లేవర్ వేయాల్సిన అవసరం లేదు, చాలా కొంచెంగా వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం. సో గుమ్మడికాయ తురుము ఏదైతే ఉందో దాంట్లో ఉన్న తడి, ఆలుగడ్డ ఉడికించాం కాబట్టి దాంట్లో ఉన్న తడి అంతా కలిపేసేసి మంచి కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. అది కాకుండా కొంచెంగా మనం అటుకుల్లో చాలా కొంచెంగానే నీళ్ళు వేసుకున్నాం. సో మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు కదా, సో అందుకనే అదంతా కూడా కలిపేసాం. ఇప్పుడు బ్రోకలీ మనం పచ్చిగా వేసుకున్నాం కాబట్టి చాలా కొంచెంగా వేసుకున్నాం. లేదు కొంచెం బాయిల్ చేసి అంటే కొంచెం ఉడికించేసి కనుక వేసుకున్నారంటే ఇంకొంచెం మెత్తగా ఉంటుంది, బాగా నొక్కేసేయచ్చు. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు. చూసారా కన్సిస్టెన్సీ అయితే ఇంకా పర్ఫెక్ట్ కట్లెట్స్ చేసే కన్సిస్టెన్సీ వచ్చేసింది. అటుకులు అంతా కూడా సాఫ్ట్గా అయిపోయినాయి. మనకి మేజర్ ఇంగ్రీడియంట్ అటుకులు, కానీ గుమ్మడికాయ వల్ల కలర్ అంతా కూడా ఆ కలర్లో వచ్చేసింది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ప్యాన్ అయితే కొంచెం హీట్ ఎక్కాలి కదా, సో కొంచెం హీట్ ఎక్కాక మనం కట్లెట్స్ లాగా చేసేసుకుని ఒక్కొక్కటి వేసేసుకున్నామంటే బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కట్లెట్స్ కూడా కొంచెం ఫ్రై చేయడానికి మనకి ఎంత నూనె పట్టినా కూడా అదంతా కూడా ప్యాన్లోనే ఉండిపోతుంది. కట్లెట్స్కి చాలా కొంచెం మాత్రమే పడుతుంది. అలా మనం ఫస్ట్ అయితే నూనె వేసేసుకుందాం. ఇదంతా కూడా కొంచెం మనకి ఊరనివ్వాలి, ఎందుకంటే అల్లం లాంటి ఫ్లేవర్స్ వేసుకున్నాం, వాము వేసుకున్నాం కాబట్టి కొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది. కొంచెంగా వేడెక్కుతుంది. అండ్ కట్లెట్స్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న కట్లెట్స్ చేసుకుంటే పిల్లలకి ఇంకా ఈజీగా ఉంటుంది తినడానికి కూడా. సో వాళ్ళ చేతిలో పట్టేంత మరీ ఆయిలీగా చేశారంటే చెయ్యంతా కూడా ఆయిల్ అవుతుంది. వాళ్ళు జనరల్గా అంత ఆయిల్ కూడా ఎక్కువ తినకూడదు కూడా, చాలా లైట్గానే ఆయిల్ ఉండాలి. ఓకే, సో ఇలా కట్లెట్స్లా చిన్న చిన్న రౌండ్ లాగా చేసేసి వేసేసుకుందాం ఒక్కొక్కటి. సో ఇలా ఇంకొంచెం మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు. మనకి ఆల్రెడీ బంగాళదుంప, బ్రోకలీ ఇవన్నీ కూడా కొంచెం హెవీ కదా, సో ఇవి కాకుండా కొంచెం చీజ్ లాంటివి వేసుకున్నప్పుడు ఏదైనా ఒకటి మనం తగ్గించేసేసుకుని మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పిల్లలు సరిగ్గా పాలు తాగలేదు ఆ రోజు అనిపిస్తే కొంచెం చీజ్ లేదా పన్నీర్ లాంటివి కూడా వేసేసుకోవచ్చు. ఓకే, అలా ఒక్కొక్కటి కూడా వేసేసుకుందాం. సో చూస్తారు కదా ఈ కన్సిస్టెన్సీ అంతా మనకి బంగాళదుంప మామూలుగా ఎక్కువగా ఇస్తుంది. ఈ కట్లెట్ అంతే మెయిన్గా బంగాళదుంపే ఉంటుంది, కానీ అసలు అటుకులు కొంచెం నానేటప్పటికీ ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో అసలు. అండ్ తినడానికి కూడా చాలా వీలుగా ఉండేలాగా పిల్లలకి మనకి కట్లెట్స్ రెడీ అయిపోతున్నాయి. డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ టెక్స్చర్. అండ్ టెక్స్చర్ అయితే సేమ్, అంటే మనకి ఎలా అయితే సాఫ్ట్గా ఉండాలో అలానే ఉంటాయి మనకి కట్లెట్స్ అన్నీ కూడా. కాకపోతే మంచి టేస్ట్, యాక్చువల్లీ డిఫరెంట్ టేస్ట్ అనమాట మనం చెప్పాలి యాక్చువల్లీ దీంట్లో. సో త్వరగా కూడా అయిపోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అటుకులు కొంచెం మనకి ఆ క్రిస్పీనెస్ ఇస్తాయి, అందుకని చూస్తున్నారు కదా చాలా తొందరగా మనకి బ్రౌన్ అయిపోయింది. అండ్ కొంచెం అలా క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది కూడా. సో అలా టేస్ట్ వైజ్ డెఫినెట్లీ చాలా బాగా రాబోతుంది అనమాట మనకి రెసిపీ అంతా కూడా. అండ్ క్విక్గా కూడా కుక్ చేసేసుకోవచ్చు. జస్ట్ బంగాళదుంప ఒకటి మనము ఉడికించేస్తే చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, కొంచెం సేపు మనకి రెండు వైపులో కూడా బాగా వేగితే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో చాలాసేపు నుంచి మనకి యాక్చువల్లీ లో ఫ్లేమ్లోనే బాగా వేగుతూ ఉన్నాయన్నమాట. అండ్ రెండైతే బాగా వేగిపోయినాయి. రెండైతే మనం ఫస్ట్ తీసేద్దాం. ఇంకొకటి అయితే చక్కగా మెల్లగా అవుతూ ఉన్నాయి. సో ఎంత స్లోగా అయినా పర్వాలేదు, ఎందుకంటే మనము గుమ్మడికాయ తురిమి తెచ్చుకున్నాము. స్టిల్ మనకి చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. ఓకే, సో ఈ రెండైతే ఇలా పెట్టేసుకున్నాం. సో అటుకుల వల్ల మనకి క్రిస్పీగా రెడీ అయిపోయినాయి అన్నమాట. కొంచెం క్రిస్పీనెస్ మనకి దీంట్లో కూడా వచ్చేసాయి. మరి ఎక్కువ కూడా మనం చేసుకోవట్లేదు, ఎందుకంటే మరి క్రిస్పీగా ఉంటే డెఫినెట్లీ పిల్లలు తినలేరు కూడా. సో అందుకని లైట్గా చేసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వెరీ నైస్. సో ఇలా కనుక పిల్లలు తీసుకున్నారు అంటే అక్కడ కార్బోహైడ్రేట్స్ కూడా ఈజీగా మీట్ అవుతారు. అండ్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కూడా పిల్లలకి జస్ట్ ఈ కట్లెట్స్ నుంచి వచ్చేస్తాయి. ఎందుకు అంటే మనం వేసుకున్న వెజిటబుల్స్, మనం వేసుకున్న అటుకులు వీటన్నిటి వల్ల అనమాట. సో వెరీ నైస్. జస్ట్ ఒక బంగాళదుంప మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా అన్ని వెజిటబుల్స్ కూడా వేసుకుని చాలా హెల్తీగా చేసుకున్నాము. అటుకులు తర్వాత ఈవెన్ ఏవైతే మనం గుమ్మడికాయ తురుము వేసుకున్నామో కూడా కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్.
చూసారు కదా అటుకులు గుమ్మడికాయ కట్లెట్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసాం. అటుకులు గుమ్మడికాయ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు: అటుకులు, తురిమిన గుమ్మడికాయ, ఉడికించిన బంగాళదుంప, బ్రోకలీ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వాము, నూనె, ఉప్పు. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అటుకులు వేసి దానిలో కొంచెం నీళ్లు, మ్యాష్ చేసిన బంగాళదుంప, తురిమిన గుమ్మడికాయ, చిన్న చిన్న బ్రోకలీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వాము, సరిపడంత ఉప్పు, కొద్దిగా అల్లం ముక్కలు వేసి బాగా కలుపుకుని కొద్దిసేపు ఊరనివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి కలుపుకున్న మిశ్రమాన్ని కట్లెట్స్లా చేసి ప్యాన్లో 2 వైపులా వేయించుకోవాలి. అలా వేయించుకున్న పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అటుకులు గుమ్మడికాయ కట్లెట్స్ రెడీ. చూసారు కదండి. సో అటుకులు ఐరన్ రిచ్ కదా, అలాగే గుమ్మడికాయ వైటమిన్ సి, వైటమిన్ ఏ రిచ్. ఈ వైటమిన్ సి ఏదైతే మనం ఇంక్లూడ్ చేస్తామో దీనివల్ల ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బాగా అవుతుంది బాడీలోకి. అందుకనే ఈ కాంబినేషన్ నేను సెట్ చేశాను అండ్ తెచ్చేసాను. బేసికలీ మనకి పిల్లలందరూ కూడా టేస్ట్ వైజ్ ఎలా అయితే వాళ్ళకి చాలా మంచి టేస్ట్లు కావాలనుకుంటూ ఉంటారో అలాగే వాళ్ళ ఫేవరెట్ బంగాళదుంప మిస్ చేయకుండా బంగాళదుంప ఇంక్లూడ్ చేసుకుంటూ మనకి గుమ్మడికాయ, అటుకులు అన్నీ వేసి చాలా హెల్తీగా చేసేసాము. అండ్ డెఫినెట్లీ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. సో మీరందరూ కూడా ఈవినింగ్ టైంలో స్నాక్ ఆప్షన్స్లో ఎప్పుడు ఫ్రైస్ ఇలాంటివి పెట్టకుండా ఇలా చక్కగా స్టీమ్ చేసి ఇలా ప్యాన్ ఫ్రై చేసిన కట్లెట్సే కాబట్టి ఇంకా హెల్తీ కూడా కాబట్టి ఇలాంటివి మీరు పెడుతూ ఉండండి. పిల్లలకి చాలా మంచిది. రేపు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్గా రీసైనింగ్ ఆఫ్. బాయ్.